Hi guys, today we are going to discuss problems of Code Forces round 1007 due to ABC మూడు discuss చేద్దాం. So let us go to the first problem. First problem discuss చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఏముందంటే త్రీ ప్లేయర్స్ ఉన్నారనమాట. సో ఈ త్రీ ప్లేయర్స్ ఒకరి తర్వాత ఒకరు టర్న్స్ తీసుకొని ఆడతారు. సో టూ ప్లేయర్స్ ఒక్క ప్లేయరు టూ గేమ్స్ రో ఒకసారి ఆడితే అంటే ఫస్ట్ గేమ్లో ఫస్ట్ ప్లేయర్ ఆడి సెకండ్ గేమ్లో కూడా ఫస్ట్ ప్లేయర్ ఆడితే థర్డ్ గేమ్లో ఫస్ట్ ప్లేయర్ ఆడలేడు. సో అది ఈ పాయింట్. అండ్ ఒకవేళ ఆ కండిషన్ లేకపోతే ఒకవేళ విన్నర్ ఇంకా నెక్స్ట్ మ్యాచ్ విన్నర్ ఇంకా స్పెక్టేటర్ ఆడతారు. అంటే ఒకవేళ లూజర్ ఆ గేమ్ ఆడాడు. సో ఫస్ట్ మ్యాచ్ లూజ్ అయింది అనుకో లూజర్. సో సెకండ్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ యొక్క విన్నర్ ఇంకా ఫస్ట్ మ్యాచ్ యొక్క స్పెక్టేటర్ సెకండ్ మ్యాచ్ ఆడతారు. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ యొక్క స్పెక్టేటర్ కేత్ మ్యాచ్ యొక్క స్పెక్టేటర్ లాగా ఉండగలడా, ఇజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నో, ఎస్ ఆర్ నో ప్రింట్ చేయాలి. అండ్ కే యొక్క రేంజ్ 10⁹ వరకు వెళ్తుంది. సో ఇక్కడ ఏం ఓ ఆఫ్ ఎన్ సొల్యూషన్ అట్లాంటిది వర్కౌట్ కాదు. కాన్స్టాంట్ టైం ఆర్ లాగ్ ఎన్ సొల్యూషనే వర్కౌట్ అవుతుంది. లాగ్ కే సొల్యూషనే వర్కౌట్ అవుతుంది. సో ప్రాబ్లం సొల్యూషన్ చూద్దాం. సో మన దగ్గర త్రీ ప్లేయర్స్ ఉన్నారు, 1 2 ఇంకొకరు స్పెక్టేటర్. ఫస్ట్ రౌండ్ ఇది. రౌండ్ వన్లో ఫస్ట్ ప్లేయర్ ఆడిండు, సెకండ్ ప్లేయర్ ఆడిండు, థర్డ్ ప్లేయర్ స్పెక్టేట్ చేసిండు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన రూల్స్ ఏంటి? ఫస్ట్ గేమ్లో ఒకరు విన్నర్ ఒకరు లూజర్, డెఫినెట్గా విన్నర్ లూజర్ ఉంటాడు. ఒకవేళ లూజర్ ఓడిపోయింది కాబట్టి సెకండ్ గేమ్ లూజర్ ఆడలేడు, విన్నర్ ఇంకా స్పెక్టేటర్ మాత్రం సెకండ్ గేమ్ ఆడతాడు. సో ఇక్కడ మనకి ఒకటే పాసిబిలిటీ ఉంది. సెకండ్ గేమ్ ఒకవేళ ఫస్ట్ ప్లేయర్ విన్నర్ అయింది అనుకుంటే వీడు గెలిచిండు, వీడు ఓడిపోయిండు, వీడు సెకండ్ గేమ్ ఆడతాడు. కాబట్టి 2 స్పెక్టేటర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన సెకండ్ కండిషన్ ఉంది కాబట్టి అంటే ఒక్క ప్లేయర్ 2 గేమ్స్ కంటిన్యూస్ ఆడితే థర్డ్ గేమ్ ఆడలేడు. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్లేయర్ 2 గేమ్స్ ఆల్రెడీ కంటిన్యూస్ ఆడండి. కాబట్టి థర్డ్ గేమ్లో ఈ 1 ఉండడు, ఎస్ ఉంటాడు, 2 మళ్ళీ వస్తాడు, 1 స్పెక్టేట్ చేస్తాడు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే స్పెక్టేటర్ ఈ పర్సన్ 2 గేమ్స్ ఆడిండు కాబట్టి 2 ఉంటాడు, మళ్ళీ 1 వస్తాడు, వీడు ఇక్కడికి వెళ్ళిపోతాడు. మళ్ళీ వీడు ఆడిండు 2 గేమ్స్ కంటిన్యూస్ కాబట్టి వీడు వస్తాడు, 1 ఉంటాడు, 2 ఇటు వెళ్ళిపోతాడు. సో ఇక్కడ బేసికల్గా ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ఫస్ట్ గేమ్లో స్పెక్టేట్ చేసిండు, దాని తర్వాత 2 గేమ్స్ ఆడిండు, మళ్ళీ ఒక గేమ్ స్పెక్టేట్ చేసిండు, మళ్ళీ 2 గేమ్స్ ఆడతాడు, మళ్ళీ ఒక గేమ్ స్పెక్టేట్ చేస్తాడు. సో బేసికల్లీ ఇక్కడ 4 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 2 గేమ్స్ ఆడతారు కాబట్టి 6, మళ్ళీ ఒక గేమ్ స్పెక్టేట్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ 7 దగ్గర మళ్ళీ స్పెక్టేట్ చేస్తారు. సో ప్యాటర్న్ ఇట్లుంది 4 7 10. సో ఈ నెంబర్స్ ఏ ఫామ్లో ఉన్నాయి? 3k + 1. సో బేసికల్లీ ఆ నెంబర్ని mod 3 వేస్తే 1 రావాలి మనకి. ఇది కండిషన్. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఆన్సర్ ఎస్, లేకపోతే ఆన్సర్ నో. సో ప్రాబ్లం కోడ్ చూద్దాం. సింపుల్, ఎన్ ఇన్పుట్ తీసుకొని కండిషన్ సాటిస్ఫై అయితే ఆన్సర్ ఎస్, లేకపోతే ఆన్సర్ నో.
సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చిందంటే మనం ఒక పర్మిటేషన్ ప్రింట్ చేయాలి. సో ఆ పర్మిటేషన్కి ఒక ప్రాపర్టీ చెప్పింది. ఆ పర్మిటేషన్ ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతుంది అంటే ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఐ ఎలిమెంట్స్, అంటే ఆ ఐ అనేది 1 to n కావచ్చు. సో బేసికలీ సమ్ ఆఫ్ ఎవ్రీ ప్రిఫిక్స్ అనేది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు ఎంటైర్ ఎంటైర్ పర్మిటేషన్ పర్ఫెక్ట్ అవుతుంది. సో బేసికల్లీ అది కండిషన్, ఎవ్రీ ప్రిఫిక్స్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి దాని సమ్. ఇవి టెస్ట్ కేసెస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 డైరెక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది కాబట్టి ఆన్సర్ పాసిబుల్ కాదు, -1. 2 4 3 ఇక్కడ 2 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 2 + 4 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 2 + 4 + 1 7 పర్ఫెక్ట్ స్క్వేర్, 7 + 3 10 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి ఇది ఒక వ్యాలిడ్ పర్మిటేషన్. అట్లా ప్రింట్ చేయాలి, అట్లా ఎన్ని ఇస్తాడు ప్రింట్ చేయాలి. అండ్ ఇక్కడ n 5 × 10⁵ వరకు వెళ్తుంది. ఈ కన్స్టెంట్ ఇది కొంచెం మనకు హెల్ప్ చేస్తుంది ఒక రకంగా. సో ప్రాబ్లం సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం చాలా ట్రికీ ఉండే యాక్చువల్లీ. బి ఈజ్ ద ట్రికీ ప్రాబ్లం. ఈరోజు ప్రాబ్లమ్స్ కొంచెం ట్రికీ ఉండే ఈ రౌండ్. సో మనం ప్రింట్ చేయాల్సింది ఒక పర్మిటేషన్. అండ్ దీంట్లో 1 2 పర్మిటేషన్ అంటే బేసిక్ తెలుసుగా, అన్ని నెంబర్స్ ఒకటేసారి రావాలి, ప్రతి ఒక్క నెంబర్ రావాలి. 6 7 ఇప్పుడు ఇది ఒక పర్మిటేషన్, 7 సైజ్ పర్మిటేషన్. మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ ప్రిఫిక్స్ కౌంట్ చేస్తున్నప్పుడు ఎంటైర్ అరే కూడా ఒక ప్రిఫిక్స్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడనే కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఎట్లా అంటే 1 యొక్క సమ్ 1 + 2 3 1 + 2 + 3 ఇంకా 6 1 + 2 + 3 + 4 10 so on up to 5 15 up to 6 వరకు 21 7 వరకు 28 8 వరకు 36. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8కి 36 వచ్చింది. 36 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. సో నువ్వు ఒక 8 లెంత్ పర్మ్యూటేషన్లో నెంబర్స్ని ఎట్లా అరేంజ్ చేసినా అది ఎట్లయినా లాస్ట్కి ఈ ప్రిఫిక్స్లో 36 వస్తుంది కాబట్టి ఇంపాసిబుల్ మనం 8 లెంత్ పర్మిటేషన్ ఒక వ్యాలిడ్ పర్మిటేషన్ ప్రింట్ చేయడం. అట్లనే 1 కూడా ఇంపాసిబుల్, ఎందుకంటే ఎంటైర్ అరే 1 ఉన్న ఎంటైర్ అరే పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది కాబట్టి అది ఇంపాసిబుల్ అయింది. సో ఇట్లా మనం ఈ నెంబర్స్ని ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఒక బ్రూట్ ఫోర్స్ చేసి ఆలోచించాలి ఎలా. సో బేసికలీ ఈ నెంబర్స్ ఈ ఫామ్లో ఉన్నాయి కదా, ఇవి సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ కాబట్టి n × n + 1/2 ఫామ్ కదా. సో అన్ని ఈ నెంబర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి టిల్ n less than 5 × 10⁵ ఇచ్చింది కాబట్టి n less than 10⁶ వరకు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇట్లాంటి నెంబర్స్ ఫస్ట్ ఎన్ని ఉన్నాయి అన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ నెంబర్స్లో ఏవైతే కొన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయో, సో ఇక్కడ 36 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, అది 8కి వచ్చింది. సో ఇట్లా ఏవైతే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయో ఏఎన్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయో ఆ ఎన్స్ అన్నిటికైతే ఆన్సర్ -1, ఎందుకంటే అది ఇంపాసిబుల్, మనం చేయలేం. మిగిలిన కేసు తర్వాత చూడొచ్చు. సో
ఒకవేళ ఎన్ ఎగ్జాక్ట్ ఈ నెంబర్ అయితే ఇట్స్ ఇంపాసిబుల్ -1 ప్రింట్ చేయొచ్చు. వేరే కేసు చూద్దాం. సో వేరే కేసు ఏమైంది, మనకి ఒకవేళ ఇన్పుట్ 2 ఇచ్చిందనుకో, మనం 1 2 ప్రింట్ చేయలేం, ఎందుకంటే ఇది డైరెక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది ఒక ప్రిఫిక్స్. సో మనం ఏం చేసినాం, ఇక్కడ స్వాప్ చేయాలి. ఇప్పుడు వర్కౌట్ అయింది. ఇట్లా స్వాప్ చేసి ఇప్పుడు 6 ఇచ్చింది అనుకోండి, 6కి మన సొల్యూషన్ రాయాలంటే 1 అయితే ఫస్ట్ పెట్టొద్దు, 1 అయితే పెట్టలేము, కాబట్టి స్వాప్ చేసి ట్రై చేద్దాం. స్వాప్ చేసి 3 4 5 6 పెట్టినా మనకి వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఏ ప్రిఫిక్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఒకవేళ 8 ఇచ్చింది అనుకోండి, 7 8 8 ఎట్లయినా పాసిబుల్ కాదు. 9 చూద్దాం, 9 చూద్దాం. సో 9 వెళ్ళినప్పుడు 7 8 9, మనం ఇక్కడ 8 పర్మిటేషన్ ఫామ్ అవుతుంది కాబట్టి మన 8 అనేది ఇక్కడ మాత్రం 8 పెట్టొద్దు మనం, ఇది క్లియర్. సో మనం ఇక్కడ ఏ ట్రిక్ అప్లై చేసినామో ఇక్కడ కూడా అదే ట్రిక్ అప్లై చేసిద్దాం. సో అంటే 8 9 ఉంటే ఈ రెండింటిని స్వాప్ చేద్దాం, 9 8 చేద్దాం. అప్పుడు 2 1 3 4 5 6 7 9 8. ఇప్పుడు ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ రాదు ప్రిఫిక్స్ లో. సో ఇది మీరు అన్ని నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే ఏవైతే పెద్ద నెంబర్స్ మనకి ఇంకా దొరుకుతాయో, ఇట్లాంటి స్పెషల్ కేసెస్ 1 8 అట్లా, ఆ నెంబర్స్ ని ఆ నెక్స్ట్ నెంబర్ తోటి స్వాప్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో అదే ఈ లాజిక్. సో మనం ఇక్కడ చేయాల్సింది అబ్జర్వేషన్. ఈ ప్రాబ్లం కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్. సో ఒకసారి చూద్దాం అసలు ఫస్ట్ ఈ నెంబర్స్ ఎట్లా ఫైండ్ చేయాలి, ఆ నెంబర్స్ ఎట్లా ఫైండ్ చేసి కోడ్ ఎట్లా రాయాలో చూద్దాం. ఇది ఆ స్పెషల్ నెంబర్స్కి ఫైండ్ చేసే కోడ్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మనకి క్వశ్చన్లో 5 × 10⁵ వరకు ఇచ్చింది కాబట్టి మనం 10⁶ వరకు చేస్తున్నాం, ఏం కాదు. సో బేసికలీ ఇటరేట్ చేసి మనం దాని సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటున్నాం. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్ తీసుకొని దాన్ని మన స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, పర్లేదు, మన స్పెషల్ దాంట్లోకి పుష్ చేస్తుంది ఒకవేళ అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే. సో ఇట్లా మనకి కొన్ని స్పెషల్ నెంబర్స్ వచ్చినాయి. ఓన్లీ ఈ కేసెస్ వరకు మనం ఆ స్వాపింగ్ అనేది చేయాలి. అండ్ ఎగ్జాక్ట్గా ఈ నెంబర్స్ ఉంటే అప్పుడు మన ఆన్సర్ -1 అవుతుంది. ఇది యాక్చువల్ కోడ్. బేసికలీ ఆ నెంబర్స్ అన్నీ స్పెషల్ వెక్టార్లో పెట్టుకున్నా, ఒకవేళ మనకి ఇచ్చిన నెంబర్ దీంట్లో ఉంటే డైరెక్ట్ -1 ప్రింట్ చేసేస్తున్నా, లేకపోతే ఒక స్పెషల్ ఆన్సర్ వెక్టర్ పెట్టుకుంటున్నా మా పర్మిటేషన్ క్రియేట్ చేసిన పర్మిటేషన్ దాంట్లో పెట్టడానికి. దాని తర్వాత అన్ని ఫస్ట్ స్ట్రైట్గా 1 2 3 4 5 6 అన్ని పెట్టేసిన ఇన్ని వరకు. దాని తర్వాత ఒకవేళ మనకి ఒక స్పెషల్ నెంబర్ దొరికితే దాని నెక్స్ట్ నెంబర్ తోటి స్వాప్ చేస్తుంది, స్వాప్ చేసి మళ్ళీ ప్రొసీడ్ అవుతున్నాం అంతే. సో ఈ ఇన్సైడ్ ఫంక్షన్ అనేది ఆ వాల్యూ అనేది ఫెయిల్ లోపల ఉంటాయి. బేసికలీ ఆ స్పెషల్ నెంబర్ మనకి తెలిస్తే ఇక్కడ ఒక ఇన్సైడ్ ఫంక్షన్ రాసుకున్నాం, దాని తర్వాత లాస్ట్కి ప్రింట్ చేసేస్తుంది. ప్రాబ్లం సి చూద్దాం. సో ప్రాబ్లం సి చాలా లెంతీ ప్రాబ్లం, చాలా అబ్జర్వేషన్స్ తోటి, చాలా పెద్ద ఇంప్లిమెంటేషన్ తోటి. ఇట్ వాజ్ చాలా డిఫికల్ట్ ప్రాబ్లం అనమాట. డ్యూ టు లెవెల్ సి కన్నా కొంచెం ఎక్కువ డిఫికల్టీ వచ్చింది, ఒక యావరేజ్ డ్యూ టు సి ప్రాబ్లం అయితే కాదు. సో ఈ ప్రాబ్లంలో మనం ఏం చేయాలంటే ఒక పర్మిటేషన్ ప్రింట్ చేయాలి. మనకేమి ఇచ్చిందంటే ఒక ట్రీ. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బేసికల్గా మనకి ఒక ట్రీ ఇచ్చిండు.
ఒక ట్రీ ఇచ్చిన తర్వాత రెండు స్పెషల్ నోడ్స్, ఒకటి స్టార్ట్ నోడ్, ఒకటి ఎండ్ నోడ్. స్టార్ట్ ఇంకా ఎండ్ ఇది అనుకుందాం. సో ఈ నోడ్స్ అన్నిటికీ యూనిక్ నొటేషన్ ఉంది. 1 2 3 4 5 ఎలాగైనా ఉండొచ్చు. 7 8 13. ఓకే, సో ఇక్కడ మనకి ఈ కేసులో 2 స్టార్ట్ అయింది, 2 స్టార్ట్ నోడ్, ఎండ్ 10 నోడ్ ఉంటుంది. సో క్వశ్చన్లో ఏదో ఎలుకుందని చెప్పిండు, సమ్ మౌజ్ ఉందని చెప్పిండు. సింపుల్గా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక పర్సన్ ఉండు. సో ఈ పర్సన్ అనే వాడు ఇక్కడ నుంచి ఎండ్ వరకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే మనం కొన్ని ఆపరేషన్స్ చేస్తాం. సో ఆపరేషన్స్ ఏంటంటే ఆ ఆపరేషన్స్ అనేవి ఒక పర్మిటేషన్ ద్వారా డిసైడ్ అవుతాయి. సో ఇప్పుడు ఆ పర్మిటేషన్లో ఏముంటాయి అంటే ఈ పర్మిటేషన్ కూడా ఎన్ సైజ్ అనమాట. ఏంటంటే ఎన్ని నోట్స్ ఉన్నాయి. సో ఈ పర్మిటేషన్ 2 3 4 5 6 1 13 12 14 సరే 14 లేదు కదా. సో ఏవైతే ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవన్నీ, సో ఏ ఆర్డర్ లైన్ ఉండొచ్చు పర్మిటేషన్ కాబట్టి. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 2 ఉంది కాబట్టి మనం ఉన్న నోడ్ నుంచి స్టార్టింగ్లో ఇక్కడ ఉంటాడు పర్సన్, మనం కరెంట్ ఉన్న నోడ్ నుంచి ఇక్కడ ఉన్న నోడ్ మీద సో ఇలా ట్రావర్స్ చేస్తూ ఈచ్ నెంబర్ మీద మనం ఆపరేషన్ చేయాలి. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 నోడ్ సైడ్ మనం మూవ్ చేయాలి 1 స్టెప్. కానీ ఆల్రెడీ మనం 2 మీద ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏం మూమెంట్ ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్దాం 3. ఇప్పుడు 3 నోడ్ ఇక్కడ ఉంది, 3 నోడ్ దగ్గరికి వెళ్ళాలి. 3 నోడ్ దగ్గరికి కంప్లీట్ వెళ్ళాం, ఒక్క స్టెప్ మాత్రమే మూవ్ అవుతాం కాబట్టి 4 దగ్గరకు వస్తాం. ఇప్పుడు 4 దగ్గర ఉన్నాం, నెక్స్ట్ 4 దగ్గర ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్దాం, నెక్స్ట్ ఎలిమెంట్ 4 కాబట్టి ఎలాంటి మూమెంట్ ఉండదు. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్దాం 5 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 5 సైడ్ ఒక్క స్టెప్ మాత్రమే మూవ్ అయ్యాం కాబట్టి ఇక్కడికి. నెక్స్ట్ 1కి వెళ్ళాలి, 1 సైడ్ ఒక్క స్టెప్ మాత్రమే మూవ్ కావాలి కాబట్టి ఇక్కడికి. నెక్స్ట్ 13కి వెళ్ళాలి, 13 ఇక్కడ ఉంది, 13 సైడ్ 1 స్టెప్ మాత్రమే మూవ్ కావాలి కాబట్టి ఇక్కడికి రావాలి. సో ఇలా అరే మొత్తానికి ప్రతి నెంబర్కి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మన స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం ఎండింగ్ పాయింట్ వరకు రీచ్ కావాలి. ఇది మనం చేయాల్సింది. సో ఎండింగ్ మాత్రం అంటే ప్రతి లాస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఆ పర్సన్ ఇక్కడ ఉండాలి. సో ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంటే ఆ పర్సన్ ఎక్కడికన్నా తిరగవచ్చు. సో ఇట్లా లిమిట్ ఏం లేదు. సో నువ్వు ఏ మూలకన్నా వెళ్ళి ఎక్కడన్నా వెళ్ళి ఏదన్నా చేసి దారిలో కూడా ఈ మధ్యలోనే ఇలా వెళ్ళి ఇలా క్రాస్ కూడా కావచ్చు, ప్రాబ్లం కూడా ఏం లేదు. కానీ లాస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఇక్కడికైతే రావాలి. ఇది క్వశ్చన్, ఇక్కడికైతే రావాలి. ఇది ఏం జరుగుతుందో ఆపరేషన్. సో మనం ఏం చేయాలంటే మనకు ఒక ట్రీ ఇంకా స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ ఇండెక్స్ ఇస్తే ఈ పర్మ్యూటేషన్ ఏదైతే ఇట్లా పర్ఫామ్ చేస్తే ఎండింగ్ వరకు వస్తుందో ఆ పర్మ్యూటేషన్ ప్రింట్ చేయాలి. ఒకవేళ పర్మ్యూటేషన్ పాసిబుల్ కాకపోతే -1 ప్రింట్ చేయాలి. ఇక్కడ శాంపుల్ టెస్ట్ కేసెస్ చూస్తే -1 ప్రింట్ చేయాలి అని చెప్పిండు ఒకవేళ పాసిబుల్ కాకపోతే, కానీ -1 ఏ కేసుకి లేదు. సో ఫస్ట్ మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే అది ఎవ్రీ టైం పాసిబుల్ అవుతుంది కావచ్చు అని మనం ఒక చిన్న క్వశ్చన్ రేజ్ చేసుకోవాలి. మనం దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. కాబట్టి మనం అక్కడి నుంచి మన సొల్యూషన్ సైడ్ ఒక డైరెక్షన్ దొరుకుతుంది మనకి. ఇప్పుడు సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఒక ట్రీ కన్సిడర్ చేద్దాం ఏదైనా. సో ఈ ట్రీస్ ఈ నోట్స్ అన్నిటికీ పేర్ పెడతాం.
8. సో ఓకే. సో లెట్స్ సే మన స్టార్ట్ పాయింట్ ఇక్కడ ఉంది, మన ఎండ్ పాయింట్ ఇక్కడ ఉంది. సో చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ చేసిన తర్వాత నాకు ఏ అప్రోచ్ రాలేదు ఫస్ట్. ఎందుకంటే ప్రాబ్లం చూడడానికి చాలా కష్టం ఉంది. సో బేసికలీ నాకు వచ్చిన ఫస్ట్ ఐడియా ఏంటంటే, ఒక స్టార్ట్ పాయింట్ ఒక ఎండ్ పాయింట్ సేమ్ పాయింట్లో ఉన్నప్పుడు అప్పుడు సాల్వ్ చేద్దాం ప్రాబ్లం. అక్కడ నుంచి ఏదన్నా డైరెక్షన్ మనకి ప్రొసీడింగ్ ఫార్వర్డ్ మూమెంట్ దొరికితే అక్కడ నుంచి మనం మూవ్ కావచ్చు అనుకున్న ఫస్ట్ థాట్ అది. సో ఓన్లీ ఈ కేస్ వరకు సాల్వ్ చేద్దాం. మన స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ ఒకటే పాయింట్ దగ్గర ఉంది అజ్యూమ్ చేసుకొని ఓన్లీ ఈ కేస్ వరకు సాల్వ్ చేసి దాని తర్వాత చూద్దాం మిగిలిన కేసు. అండ్ ఇట్లా అనుకోని చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ వల్ల తెలిసింది ఏంటంటే, అబ్జర్వేషన్, ప్యూర్లీ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఒకవేళ స్టార్టింగ్ ఎండింగ్ ఒకటే పాయింట్ ఉందనుకో, మనం ఆ పర్మిటేషన్ని ఎట్లన్నా క్రియేట్ చేసుకొని నోట్స్ని ఏ ఆర్డర్లోనన్నా పెట్టి ఏదో ఒకటి చేసి ఒక పర్మిటేషన్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఈ చాలా కేసెస్ ట్రై అవుట్ చేసాను అనమాట దీనికోసం. సో ఈ ప్రాసెస్లో ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఎవ్రీ టైం లీఫ్ నోట్స్ని పిక్ చేసుకోవడం బెటర్ ఏమో అని అనిపించింది నాకు. ఎందుకంటే లీఫ్ నోట్స్ని పిక్ చేసుకుంటే ఆ పర్సన్ ఇక్కడిక్కడనే తిరుగుతాడు, దీనికి దగ్గరలోనే ఉంటాడు. మనం ఫైనల్గా రీచ్ అవ్వాల్సిన పాయింట్ని దీనికి దగ్గరలోనే. సో ఒకవేళ మనం ఇటు సైడ్ పిక్ చేసుకున్నాం అనుకో, నెక్స్ట్ లీఫ్ నోడ్ ఇటు సైడ్ పిక్ చేసుకోవాలి. ఒక ఇటు సైడ్ పిక్ చేసుకుంటే నెక్స్ట్ లీఫ్ నోడ్ ఇంకో ఏదో దానికి ఆపోజిట్ సైడ్, అలా వాడు ఈ చుట్టుపక్కలలోనే తిరుగుతుండేటట్టు అట్లా పిక్ చేసుకుంటే బెటర్ అని ఇంకో అబ్జర్వేషన్ వచ్చింది నాకు. సో ఏదో ఒకటి చేసి స్టార్ట్ నుంచి ఎండ్ సింగిల్ పాయింట్లో ఉంటే మన సొల్యూషన్ ఆల్వేస్ పాసిబుల్ అవుతుంది అన్న అని ఒక కన్క్లూజన్కి వచ్చేసినాం. కాబట్టి ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ ఐడియా ఏంటంటే, స్టార్ట్ పాయింట్ ఇంకా ఎండ్ పాయింట్ డిఫరెంట్ పాయింట్స్. మనం ఏం చేద్దామంటే, ఇది స్ట్రైక్ అయింది ఈ పాయింట్. ఇప్పుడు వచ్చిన ఐడియా ఏంటంటే, ఈ పాత్ ఉందా, స్టార్ట్ పాయింట్ ఇంకా ఎండ్ పాయింట్కి ఉండే పాత్ని మనం ఒక సింగిల్ పాయింట్కి కొలాప్స్ చేద్దాం. సింగిల్ పాయింట్ కొలాప్స్ అంటే ఏంటి? సో బేసికల్లీ వీటికి ఉన్న ఎడ్జెస్ సబ్ ట్రీస్ అన్నీ ఒకటే పాయింట్ నుంచి వచ్చేటట్టు చేయాలి. సో దీనికి ఈ సబ్ ట్రీ ఉంది, దీనికి ఇది ఉంది, దీనికి కిందికి కూడా ఒకటి ఉంది, ఇటు సైడ్ ఇంకో 3 ఉంది. బేసికల్లీ ఈ పాత్ మొత్తాన్ని ఒక సింగిల్ పాయింట్లోకి కొలాప్స్ చేసి, ఇప్పుడు సింగిల్ పాయింట్ కొలాప్స్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ తెలుసు సింగిల్ పాయింట్ స్టార్టింగ్ ఉండి సింగిల్ పాయింట్ ఎండింగ్ ఉంటే ఏదో ఒకటి చేసి ఇక్కడ ఉన్న నోట్స్ అన్నిటిని వాడి మూమెంట్ చేసి మళ్ళీ అదే పాయింట్కి రావచ్చు అని మనకు తెలుసు. సో మనం ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి, ఏదో పాయింట్ దగ్గరకు వచ్చి ఫైండ్ అవుట్ చేసినాం. సో ఫైండ్ అవుట్ చేసినాం, సో మనం ఇంకో అబ్జర్వేషన్ ఏంటి, ఇప్పుడు ఆ మెథడ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. బేసికల్లీ ఎట్లా చేస్తే మనకి ఆ సింగిల్ పాయింట్ దగ్గరికి, సో ప్రాబ్లం రెడ్యూస్ అయింది. సో ఇప్పుడు నేనేమనుకున్నా అంటే, ఆ ప్రాబ్లం కొలాప్స్ అయిన తర్వాత సింగిల్ పాయింట్కి వచ్చింది కాబట్టి
ఈ సింగిల్ పాయింట్కి నేను ఏదో రకంగా పర్మిటేషన్ ఫైండ్ చేసి ఆ పర్మిటేషన్ వస్తుంది. కానీ ఈ సింగిల్ పాయింట్ స్టార్ట్ ఇంకా ఎండ్ మధ్యలో ఉన్న పాత్ కాబట్టి ఈ పాత్లో దాని తర్వాత ఇంకో పర్మిటేషన్ ఫైండ్ అవుట్ చేసి ఈ రెండు పర్మిటేషన్స్ని కన్కాటినేట్ చేస్తే నా ఫైనల్ పర్మిటేషన్ వస్తుంది అన్న ఐడియా. ఈ ఐడియా వచ్చింది. సో ఇప్పుడు ఒక సింగిల్ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఒకటే పాయింట్ ఉన్నప్పుడు పర్మిటేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో మనం ఇనీషియల్గా అనుకున్నట్టు మనం ఎవ్రీ టైం లీఫ్ నోడ్ పిక్ చేసుకుంటే బాగుంటుందేమో అని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు నాకు వచ్చిన ఇంకొక థాట్ ఏంటంటే అది మేబీ లెవెల్ ఆర్డర్ కావచ్చు. అంటే ఈ పాయింట్స్ అన్ని వన్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్ని టూ డిస్టెన్స్లో ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్ని త్రీ డిస్టెన్స్లో ఉన్నాయి. సో ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మేబీ మనం ఫస్ట్ ఈ దూరం ఉన్నాయి ఈ లాస్ట్ లెవెల్లో ఉన్న పాయింట్స్ అన్ని ఫస్ట్ పర్మిటేషన్లో పెడితే ఫస్ట్ ఈ పాయింట్స్ అన్ని పెట్టేసి దాని తర్వాత ఈ సెకండ్ లెవెల్లో ఉన్న పాయింట్స్ అన్ని పెట్టేసి దాని తర్వాత ఈ లోపల లెవెల్ ఉన్న పాయింట్స్ అన్ని పెట్టేసి దాని తర్వాత ఇది పెట్టొచ్చేమో వచ్చిన ఐడియా. సో ఒక్క ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేస్తే ఏమొచ్చిందంటే అది వర్కౌట్ అవుతుంది. సో మనం ఈ లెవెల్లో ఉన్న పాయింట్స్ అన్ని తీసుకొని ఫస్ట్ దీంట్లో పెట్టాలి. ఈ పెట్టే దాంట్లో కూడా మన ఈ ఆర్డర్ అనేది మ్యాటర్ కాదు కాబట్టి మనం ఫస్ట్ ఇది చూస్ చేసుకోవచ్చు, ఏది ఎలాగైనా చూస్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఈ లెవెల్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ లోపటి లెవెల్కి వెళ్ళాలి. ఈ లోపటి లెవెల్లో కూడా ఆర్డర్ మ్యాటర్ కాదు. ఆర్డర్ మ్యాటర్ కాకుండా ఎట్లా అయినా పెట్టేసి ఈచ్ లెవెల్ అట్లా పెట్టుకుంటూ వెళ్తే లాస్ట్కి ఈ పాయింట్ వరకు మన పర్మిటేషన్ సక్సెస్ఫుల్గా వచ్చేస్తుంది మనకి. సో ఒకటే స్టార్టింగ్ పాయింట్, సింగిల్ స్టార్ట్ పాయింట్, సింగిల్ ఎండ్ పాయింట్ ఉన్నప్పుడు, సింగిల్ పాయింట్ స్టార్ట్ ఎండ్ పాయింట్ ఉన్నప్పుడు ఇది సొల్యూషన్. బట్ ఈ స్టార్ట్ ఎండ్ పాయింట్లో మనకి ఒక కొలాప్స్డ్ పాత్ ఉంది. ఇప్పుడు ఆ కొలాప్స్డ్ పాత్ ఏం చేయాలో ఆలోచించాలి. సో ఈ కేసులో మన కొలాప్స్డ్ పాత్ ఏది చేంజ్ అయిందా? ఓకే, వాట్ ఎవర్, ఇంకోటి తీసుకున్నాం. సో ఇది మన పాత్ అనుకుందాం. ఇది వేరే ఎగ్జాంపుల్, సేమ్ ట్రీ కాదు. సో బేసికల్లీ మన ఈ స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది, ఈ ఏరియాలో స్టార్ట్ అయ్యి ఏదో రకంగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసి మనం పైన అనుకున్నట్టు ఒక లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ చేసి లెవెల్ బై లెవెల్ చేస్తే మనకి పర్మిటేషన్ వర్కౌట్ అవుతుందని అర్థమైంది. కాబట్టి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి ఏవైతే ఈ చుట్టంగా ఉన్నాయో ఈ నోట్స్ అన్నిటితోటి మనం ఒక పర్మిటేషన్ ఫామ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చుట్టంగా ఉన్న నోట్స్ని మనం సో ఈ పోర్షన్ ఈ చుట్టంగా ఉన్న నోట్స్ అన్నిటితోటి మనం పర్మిటేషన్ చేసి ఇప్పుడు మనకు మిగిలిపోయింది ఈ స్టార్ట్ ఇంకా ఎండ్కి మధ్యలో ఉన్న పాత్.
ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏదైతే పర్ముటేషన్ ఫామ్ చేసినామో ఈ పర్ముటేషన్ ఫామ్ చేసిన తర్వాత మనకు వచ్చిన అబ్జర్వేషన్ ఏంటంటే ఆ పర్సన్ ఇలా స్టార్ట్ అయ్యి మొత్తం ఆ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత ఆ పర్సన్ ఈ ఈ పాత్ ఉందా ఈ పాత్ కి చాలా క్లోజ్ లో ఉంటాడు. ఐదర్ ఈ పాత్ లో ఉంటాడు లేకపోతే ఈ పాత్ కి ఇక్కడ బట్ చాలా క్లోజ్ ఉంటాడు. సో అది ఇంకొక అబ్జర్వేషన్. ఇప్పుడు ఇది ఆలోచిద్దాం. లెట్స్ సే మన ట్రీ సింపుల్ గా ఒక లీనియర్ ట్రీ ఉంది. మన స్టార్ట్ ఇక్కడ ఉంది, మన ఎండ్ ఇక్కడ ఉంది. మనం ఒక పర్ముటేషన్ క్రియేట్ చేయాలి. ఆ పర్ముటేషన్ లో లాస్ట్ కి మనం ఎండ్ పాయింట్ కి రావాలి. లాస్ట్ కి ఎండ్ పాయింట్ కి రావాలంటే ఒకసారి ఆలోచించండి, రెండు కేసెస్ ఉంటాయి. మనం లాస్ట్ పర్ఫామ్ చేసేది సెకండ్ లాస్ట్ మూవ్ పర్ఫామ్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి లాస్ట్ మూవ్ ఈ మీదనే పర్ఫామ్ చేయొచ్చు. లాస్ట్ దీని మీదనే పర్ఫామ్ చేస్తే అది అక్కడనే ఉంటాడు. అది ఒక కేసు. ఇంకోటి సెకండ్ లాస్ట్ మూమెంట్ లో ఇక్కడ ఉంటాడు, దాని తర్వాత ఈ మీద ఇక్కడ పర్ఫామ్ చేస్తాడు, అప్పుడు ఇటు మూవ్ అవుతాడు. సో బేసికలీ సెకండ్ లాస్ట్ మూమెంట్ లో ఐదర్ ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు, అప్పుడు మనం ఈ మీద పర్ఫామ్ చేస్తే ఇక్కడ ఉండేటోడు ఇక్కడనే ఉంటాడు, లేకపోతే ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఇటు మూవ్ అవుతాడు. బట్ లాస్ట్ ఆపరేషన్ మాత్రం మనం డెఫినెట్ గా మన ఎండ్ పాయింట్ మీదనే పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు వచ్చిన సెకండ్ థాట్ ఏంటంటే మనం ఈ ఈ అన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల నోట్స్ తోటి మనం మోస్ట్ లైక్లీ ఈ నోట్స్ లోనే ఎక్కడనో ఉంటాం. అది ఒక అబ్జర్వేషన్. ఈ నోట్స్ లోనే ఎక్కడనో ఉంటే, సో ఈ నోట్స్ లోనే ఉన్నాం అనుకోండి, ఈ నోట్స్ లోనే ఉన్నాం అనుకోండి, మన లాస్ట్ కి మాత్రం ఇదే కదా, మన లాస్ట్ ఆపరేషన్ మాత్రం దీని మీదనే, ఇది పక్కా, ఇది ప్రూవ్ చేసినాం లాజికల్. ఇప్పుడు నేను చేసింది ఏంటంటే ఒకవేళ ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఉంటే డైరెక్ట్ 1 by 1 దీని మీద ఒకసారి దీని మీద ఒకసారి దీని మీద ఒకసారి ఇట్లా మూవ్ అవుతూ ఇక్కడికి రావచ్చు, సింపుల్. ఒకవేళ ఇక్కడ ఉంటే ఒకసారి ఇటు వెళ్ళి మళ్ళీ ఇలా మూవ్ కావచ్చు. ఇక్కడ ఉంటే ఇక్కడ ఇక్కడ చేసి ఇటు వచ్చి మళ్ళీ దీని మీద చేసి ఇక్కడనే ఉండి మళ్ళీ దీని మీద చేసి ఇక్కడికి వచ్చి ఇలా వెళ్ళొచ్చు. సో బేసికల్లీ ఇక్కడ నువ్వు అన్ని పాయింట్స్ మీద చేస్తే నీకు అర్థమయ్యేది ఏంటంటే సో ఇప్పుడు సో మనం ఇక్కడ ఏ పాయింట్ లో ఉన్నా మనం జస్ట్ పెట్టే పర్ముటేషన్ ఆర్డర్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఇదే సేమ్ ఆర్డర్లో పెడితే ఏ పాయింట్లో ఉన్నా ఇది ఆల్వేస్ వర్కౌట్ అవుతుంది. సో ఈ పాయింట్ చూసుకొని చూద్దాం. ఫస్ట్ ఇటు సైడ్ ఇది పిక్ చేసుకొని ఇటు మూవ్ అవుదాం, ఇది పిక్ చేసుకొని ఇటు మూవ్ అవుదాం, ఇది పిక్ చేసుకొని ఇటు మూవ్ అవుదాం, ఇదే పిక్ చేసుకుంటాం ఇక్కడ ఉంటాం, నెక్స్ట్ ఇది పిక్ చేసుకొని ఇటు మూవ్ అవుతాం, ఇది పిక్ చేసుకొని ఇటు మూవ్ అవుతాం. సో ఏ పాయింట్లో ఉన్నా సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయ్యి లాస్ట్కి కొంచెం దూరం ఇటు సైడ్ వెళ్ళి ఎండింగ్ పాయింట్కి వచ్చేస్తుంది. ఇది ఇంకొక అబ్జర్వేషన్. సో ప్రాబ్లమ్ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఈ చుట్టరంగా ఉన్న వాటికి ఒక సపరేట్ పర్ముటేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, దాని తర్వాత దీనికి ఒక సపరేట్ పర్ముటేషన్, రెండింటిని కన్కాటినేట్ చేయాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఇంప్లిమెంటేషన్ కూడా కొంచెం పెద్ద టాస్క్, సింపుల్ ఏమి. సో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ పాత్ కదా. సో పాత్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా? సో
దీనికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సో నేను చేసిన వే ఏంటంటే, జనరల్గా ట్రీస్ మన ట్రీ ఇలా ఉంటుంది కదా, స్టార్టింగ్ పాయింట్ని రూట్ పెట్టుకున్నాం, ఇక్కడ ఎండింగ్ పాయింట్ పెట్టుకున్నాం. ఈ ఎండింగ్ పాయింట్కి మనం ఒక సపరేట్ అరే క్రియేట్ చేసుకుంటాం. అంటే ఈచ్ పాయింట్కి ఒక వాల్యూ పెట్టాం, 0 0 0 0 0. ఈ ఎండింగ్ పాయింట్కి మాత్రం 1 పెట్టుకున్నాం, 0 0 0 0 0 పెట్టుకున్నాం. ఇవన్నీ పెట్టుకొని ఓన్లీ ఈ ఎండింగ్ పాయింట్కి 1 పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈచ్ సబ్ ట్రీకి సమ్ తీసుకుంటాం. సో బేసికల్లీ ఈ మొత్తానికి ఇప్పుడు ఈ సేమ్ ట్రీకి సబ్ ట్రీ సమ్ తీసుకుంటే ఏమొస్తుంది? ఈ సబ్ ట్రీ సమ్ 1, ఈ సబ్ ట్రీ సమ్ 0, ఎందుకంటే ఇవన్నీ జీరోనే వస్తుంది, ఇవన్నీ జీరోనే వస్తుంది. ఇది 1 వస్తుంది, ఇది 0 వస్తుంది, ఇది 1 వస్తుంది, ఇది 0 వస్తుంది, ఇది 0 వస్తుంది. సో బేసికల్లీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 అనేది మన పాత్లో వస్తుంది. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ అన్నిటికి ఒక వాల్యూ అసైన్ చేసి ఎండ్ మన ఎండ్ పాయింట్కి మన స్టార్ట్ పాయింట్ని రూట్ చేసుకొని ఎండ్ పాయింట్కి 1 వాల్యూ అసైన్ చేసి సబ్ ట్రీ సమ్ ఫైండ్ అవుట్ చేసి, ఆ సబ్ ట్రీ సమ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒకవేళ 1 ఉన్న సైడ్ మళ్ళీ సపరేట్గా ఒక డిఎఫ్ఎస్ ట్రావెల్ చేస్తే మనకి పాత్ వస్తుంది. సో మనం చేయాల్సింది ఫస్ట్ సబ్ ట్రీ సమ్కి ఒక డిఎఫ్ఎస్, మళ్ళీ ఇంకో డిఎఫ్ఎస్ పాత్ ఫైండ్. సో ఈ రెండు డిఎఫ్ఎస్ ట్రావర్సల్లో మనకి పాత్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకున్న గ్రాఫ్లో మనకి స్టార్టింగ్ ఎండ్ మధ్యలో పాత్ వచ్చింది. ఈ పాత్ వచ్చిన తర్వాత ఈ పాత్ చుట్టూ మనం లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ చేయాలి. సో లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ ఎలా చేస్తాం? లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ బిఎఫ్ఎస్ ద్వారా చేస్తాం. కానీ ఇక్కడ చిన్న మోడిఫికేషన్ ఏంటంటే, మనం బిఎఫ్ఎస్ జనరల్గా సింగిల్ పాయింట్ నుంచి ఇట్లా వెళ్తాం కదా, నెక్స్ట్ ఈ లెవెల్. కానీ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనేది మల్టీ పాయింట్స్ ఉంటాయి. సో దీన్ని మల్టీ సోర్స్ బిఎఫ్ఎస్ అంటారు. స్టార్టింగ్ పాయింటే మల్టిపుల్ పాయింట్స్ ఉంటాయి. సో బేసికలీ మనం బిఎఫ్ఎస్ చేసేటప్పుడు మన క్యూలో నార్మల్గా ఒకటే పాయింట్ ఉంటుంది కదా, ఇది మల్టీ సోర్స్ పర్ఫామ్ చేసేటప్పుడు నార్మల్గా స్టార్టింగ్లోనే మల్టిపుల్ పాయింట్స్ పెట్టుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తే బిఎఫ్ఎస్ అవుతుంది. సో మనం ఒక డిస్టెన్స్ అని ఒక వెక్టార్ తీసుకొని ఒక అరే తీసుకొని బిఎఫ్ఎస్ చేస్తూ ఆ డిస్టెన్స్ మార్క్ చేసుకోవాలి. ఇచ్చిన డిస్టెన్స్ మార్క్ చేసుకున్న తర్వాత దూరం ఉన్న డిస్టెన్స్ అన్ని ఫస్ట్ పెట్టి, దాని తర్వాత ఇంకొంచెం దగ్గర ఉన్నాయి కొన్ని పెట్టి, దాని తర్వాత ఇంకొంచెం దగ్గర ఉన్నాయి కొన్ని పెట్టి, ఇది ఒక సపరేట్ పర్మిటేషన్ వచ్చింది. మనకి పాత్ ఎలాగైనా వచ్చింది కాబట్టి, ఆల్రెడీ పాత్ ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి ఆ పాత్ లాస్ట్ కన్కాటినేట్ చేసి మన ఎండ్ లాస్ట్కి ఉండాలి, స్టార్టింగ్ ఇక్కడ ఉండాలి. ఇలా కన్కాట్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. సో ఇది ప్రాబ్లం, చాలా లెంతీ ప్రాబ్లం, చాలా అబ్జర్వేషన్స్ ఇన్వాల్వ్ అయిన ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం కోడ్ చూద్దాం.
సో ఇక్కడ చేసింది ఏంటంటే ఫస్ట్ ఎన్ ఇన్పుట్ తీసుకున్నాం, స్టార్ట్ ఎండ్ ఇన్పుట్ తీసుకున్నాం, తర్వాత అడ్జసెన్సీ లిస్ట్ తయారు చేసినాం మన ట్రీ స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు మన సబ్ ట్రీ సమ్ కోసం ఒక వెక్టర్ తీసుకున్నాం అండ్ మనం ఈచ్ నోడ్కి వాల్యూ అసైన్ చేసి దాని యొక్క సబ్ ట్రీ సమ్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ వాల్యూ అనేది ఈ వాల్యూ వెక్టర్. దాని తర్వాత ఎండ్కి మాత్రం 1 పెట్టి మిగిలిన అన్ని 0 పెట్టాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ డిఎఫ్ఎస్ చూస్తున్నాం. సో ఫస్ట్ డిఎఫ్ఎస్ ఏంటి? ఫస్ట్ డిఎఫ్ఎస్ సబ్ ట్రీ సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఫస్ట్ డిఎఫ్ఎస్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ డిఎఫ్ఎస్ ఇట్లా జరుగుతుంది. ఈచ్ నోట్కి వెళ్తున్నాం, దాని చైల్డ్ నోట్స్కి వెళ్ళి మళ్ళీ డిఎఫ్ఎస్ కాల్ చేసి దాని సమ్ తీసుకొచ్చి ఆ సమ్ యాడ్ చేసి ఆ సమ్ సెట్ చేస్తుంది. ఇది ఫస్ట్ డిఎఫ్ఎస్. ఇప్పుడు నెక్స్ట్ డిఎఫ్ఎస్ పాత్ ఫైండ్ అవుట్ కాబట్టి పాత్ కోసం ఒక వెక్టార్ తీసుకొని డిఎఫ్ఎస్ టూలో ఆ పాత్ ఈచ్ ఫంక్షన్ కాల్కి నోడ్ని పాత్లో పడేస్తున్నాం. దాని తర్వాత ఏ సబ్ ట్రీకి అయితే ఏ చైల్డ్ నోడ్కి అయితే సబ్ ట్రీ సమ్ 1 ఉంటే దాంట్లో ఓన్లీ దానికి మాత్రమే డిఎఫ్ఎస్ నెక్స్ట్ కాల్ వెళ్ళాలి కాబట్టి ఈ ఇఫ్ కండిషన్ పెట్టి డిఎఫ్ఎస్ కాల్ వెళ్తున్నాం. మళ్ళీ దాంట్లోకి వెళ్తే మళ్ళీ ఇంకో నోడ్ పుష్ బ్యాక్ అవుతుంది అంటే రికర్షన్ జరుగుతుంది. సో ఇది చేసిన తర్వాత మనకి పాత్ వస్తుంది. పాత్ వచ్చిన తర్వాత మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆ పాత్ నుంచి చుట్టరంగా ఉన్న నోట్స్కి ఇప్పుడు మనం మల్టీ సోర్స్ బిఎఫ్ఎస్ ఇప్పుడు ఒక క్యూ తీసుకొని మన పాత్లో ఉన్న వాటికి అన్నిటికి వేసి ఆ పాత్లో ఉన్న వాటి అన్నిటికీ డిస్టెన్స్ 0 అవుతుంది. 0తో ఫినిష్ చేసి ఇప్పుడు బిఎఫ్ఎస్ పర్ఫామ్ చేస్తున్నాం. ఆ బిఎఫ్ఎస్లో ఇది స్టాండర్డ్. ఆ డిస్టెన్స్ ఆఫ్ నైబర్ ఈజ్ ఈక్వల్స్ టు మనం కరెక్ట్ ఉన్న నోడ్ +1. అట్లా చేసిన తర్వాత ఇప్పుడు మనం నోడ్స్ని వాటి యొక్క డిస్టెన్స్ని బట్టి సార్ట్ చేయాలి కాబట్టి ఆ నోడ్ యొక్క వాల్యూ ఇంకా దాని డిస్టెన్స్ ఆ రెండింటిని ఒక వెక్టార్లో వేసి ఆ డిస్టెన్స్ని బట్టి సార్ట్ చేసి ఆ నోడ్ యొక్క వాల్యూని నా ఆన్సర్ దాంట్లో పుష్ బ్యాక్ చేసిన తర్వాత ఫస్ట్ పార్ట్ ఇది. దాని తర్వాత మళ్ళీ సపరేట్ మన పాత్ కూడా కన్కాటినేట్ చేయాలి కాబట్టి అది కూడా ప్రింట్ చేయాలి. అప్పుడు ఇలా ప్రింట్ చేస్తాం. సో ఇది కోడ్ కూడా కొంచెం లెంతీ ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ ఎడిటోరియల్ నుంచి మీరు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకొని ఉంటారని ఐఎమ్ హోపింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.